ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్ నిరంతర ప్రేమ నా కల్లడలన్ కురిపించుడే నీ ఆశ్రయం నిరంతర ప్రేమ నా కల్లడలన్ కురిపించుడే నీ ఆశ్రయం దైవము నీవే జీవము నీవే దైవము నీవే జీవము నీవే దానము నీవే నా ప్రాణము నీవే సప్రసాదమందు సదాకాలమందు నివసించు స్తుతింతున్ నిరత ప్రేమ నా కల్లడలన్ కురిపించునే నీ ఆశ్రయం దైవము నీవే జీవము నీవే దైవము నీవే జీవము నీవే దానము నీవే నా ప్రాణము నీవే సప్రసాదమందు సదాకాలమందు నివసించు స్తుతింతున్ నిరత ప్రేమ నా కల్లడలన్ కురిపించునే నీ ఆశ్రయం క్షేమము నీవే రక్షణ నీవే క్షేమము నీవే రక్షణ నీవే యేసువు నీవే నా మోక్షము నీవే సప్రసాదమందు సదాకాలమందు నివసించు స్తుతింతున్ నిరత ప్రేమ నా కల్లడలన్ కురిపించునే నీ ఆశ్రయం యేసువు నీవే లోకేశవు నీవే యేసువు నీవే లోకేశవు నీవే ఆదియు నీవే మాంత్యము నీవే సప్రసాదమందు సదాకాలమందు నివసించు స్తుతింతున్ నిరంతర ప్రేమ నా కల్లడలన్ కురిపించునే నీ ఆశ్రయం పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయ స్తుతి స్తోత్రము నమస్కారం కలుగునుగాక పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్టు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయ స్తుతి స్తోత్రం నమస్కారం కలుగునుగాక పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయ స్తుతి స్తోత్రం నమస్కారం కలుగునుగాక పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. త్రికాల జపము. ఏలిన వారు సన్మనుషుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్రాత్మన గర్భం ధరించెను. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్వాదింపబడిన వారు మీరే. మీ గర్భాఫలం చేసి ఆస్వాదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత,
పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారు దాసిరాలను నీ మాట చొప్పున నాకు గునుగాక. దేవప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారం ఎత్తెను, మరియు మనతో కూడా వాసమై ఉండును. దేవప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని వాగ్దాత్మలకు మేము పాత్రమగినట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి సన్మనుషుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుషోతారం మేము తెలుసుకుంటే అతని పాటబలను శిలువలను తాను యొక్క మహిమ పొందినట్లుగా మాకు మీ వరప్రసాదం నవరించవలని దేవుడు వారిని వేడుకొంచున్నాము. యేసుక్రీస్తు నాథుని దివ్యముఖమును చూచి మనుని మాకు దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. జపమాల. మితిలేని సకల మేలుల స్వభావం కలిగిన వ్యక్తి సర్వేశ్వర దేవుడు వారి సన్నిధిలో జపం చేయటకు నేను పాత్రుడు కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పూసల జపమును పరాకులేక భక్తి చేసుకున్నట్టుకు మీ సహాయం దయచేసి అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైనటువంటి వలన ముందుగా విశ్వాస సంగ్రహం వేడుకొందము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల విధైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని ఏక పుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాము. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని జ్ఞానములోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణ పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వానుడు లేచెను. పరలోకములకెక్కి సర్వశక్తిగల విధైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్చేందుకు వచ్చెను. పవిత్రాత్మని విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రేమను విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవని విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ ఇష్టం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపని ఒక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుడికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడు మా వలన సమయం ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుడికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయముందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపడిన వారు మీరే, మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయముందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. దుఃఖదేవ రహస్యములు 1వ రహస్యము యేసు రక్త చెమట చెమర్చడం గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం మాకూచును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందో ప్రవేశింపని ఒక కీడు నుండి మమ్ము రక్షించండి. దైవ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దైవ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దైవ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దైవ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దైవ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దైవ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనమైన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. గర్భసాంచేతను మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శ్లాసం పడిన వారు మీరేమి గర్భఫలముగా చేసి ఆశించుకున్నారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. గర్భసాంచేతను మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శ్లాసం పడిన వారు మీరేమి గర్భఫలముగా చేసి ఆశించుకున్నారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. గర్భసాంచేతను వందనం ఏలిన వారు మీతో ఉన్నారు శ్లాసం పడిన వారు మీరేమి గర్భఫలముగా చేసి ఆశించుకున్నారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఎప్పుడైనా మా నామమున ప్రార్థించండి ఆమేన్. గర్భసాంచేతను మరియమ్మ వందనం ఏలిన వారు మీతో ఉన్నారు శ్లాసం పడిన వారు మీరేమి గర్భఫలముగా చేసి ఆశించుకున్నారని. ప్రార్థించండి ఆమేన్. గర్భసాంచేతను మరియమ్మ వందనం ఏలిన వారు మీతో ఉన్నారు శ్లాసం పడిన వారు మీరేమి గర్భఫలముగా చేసి ఆశించుకున్నారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. గర్భసాంచేతను మరియమ్మ వందనం ఏలిన వారు మీతో ఉన్నారు శ్లాసం పడిన వారు మీరేమి గర్భఫలముగా చేసి ఆశించుకున్నారని. మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. గర్భసాంచేతను మరియమ్మ వందనం ఏలిన వారు మీతో ఉన్నారు శ్లాసం పడిన వారు మీరేమి గర్భఫలముగా చేసి ఆశించుకున్నారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. గర్భసాంచేతను మరియమ్మ వందనం ఏలిన వారు మీతో ఉన్నారు శ్లాసం పడిన వారు మీరేమి గర్భఫలముగా చేసి ఆశించుకున్నారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా నా పాపను మన్నించండి నరకాని నుండి మమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షము చేర్చుకునండి ఆమేన్. దుఃఖదేవ రహస్యం 4వ రహస్యము యేసు శిలువను మోసుకొని పోవుట గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నెట్టుకోండి మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ఎందో ప్రవేశమని ఒక కీళ్ళ నుండి మమ్మ రక్షించండి. దేవప్రసాదం చేదాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శ్రీలాసం వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశించబడి వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేదాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శ్రీలాసం వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశించబడి వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేదాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశించబడి వారునే. సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేదాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శ్రీలాసం వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశించబడి వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేదాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శ్రీలాసం వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశించబడి వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేదాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శ్రీలాసం వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశించబడి వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేదాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శ్రీలాసం వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశించబడి వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేదాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శ్రీలాసం వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశించబడి వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్.
ప్రసాదం చేదాని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శిలలాసిన వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశ్రయించుబడి వారునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేదాని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు శిలలాసిన వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశ్రయించుబడి వారునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమకలును గాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా నా పాపను మన్నించండి నరకానికి పోయండి మమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు భారసము అత్యవసర వారందరినీ మోక్షం చేర్చుకుని ఆమేన్. దుఃఖదేవ రహస్యం 5వ రహస్యము యేసు శిలువ మీద కొట్టబడి మరణం పొందుడు గురించి ధ్యానించుకుందాము గాక. పలుగుమందుడు మా యొక్క తండ్రి మీ నామ పూజింపుడు గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము పలుగుమందు నెరవేరినట్లు బొలగమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎండ మాకు నడికవండి మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ప్రవేశమైన కీళ్ళండి మమ్మ రక్షించండి. దేవప్రసాదం చేత నిన్ను మరేమో అందరము ఏలు వారు మీతో ఉన్నారు శిరలాశ్రమం మీరే మీ కవలం చేసి ఆశ్రమాన్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్ను మరేమో అందరము ఏలు వారు మీతో ఉన్నారు శిరలాశ్రమం మీరే మీ కవలం చేసి ఆశ్రమాన్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్ను మరేమో అందరము ఏలు వారు మీతో ఉన్నారు శిరలాశ్రమం మీరే మీ కవలం చేసి ఆశ్రమాన్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్ను మరేమో అందరము ఏలు వారు మీతో ఉన్నారు శిరలాశ్రమం మీరే మీ కవలం చేసి ఆశ్రమాన్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్ను మరేమో అందరము ఏలు వారు మీతో ఉన్నారు శిరలాశ్రమం మీరే మీ కవలం చేసి ఆశ్రమాన్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్ను మరేమో అందరము ఏలు వారు మీతో ఉన్నారు శిరలాశ్రమం మీరే మీ కవలం చేసి ఆశ్రమాన్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైను మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్ను మరేమో అందరము ఏలు వారు మీతో ఉన్నారు శిరలాశ్రమం మీరే మీ కవలం చేసి ఆశ్రమాన్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడైను మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్ను మరేమో అందరము ఏలు వారు మీతో ఉన్నారు శిరలాశ్రమం మీరే మీ కవలం చేసి ఆశ్రమాన్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్ను మరేమో అందరము ఏలు వారు మీతో ఉన్నారు శిరలాశ్రమం మీరే మీ కవలం చేసి ఆశ్రమాన్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. దేవప్రసాదం చేత నిన్ను మరేమో అందరము ఏలు వారు మీతో ఉన్నారు శిరలాశ్రమం మీరే మీ కవలం చేసి ఆశ్రమాన్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా నా పాపను మన్నించండి నరకానికి పోయండి మమ్మ కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు వారసము అత్యవసరమైన వారందరినీ మోక్షం చేర్చుకుని ఆమేన్. ప్రార్థించుదము. అతిదూతలైన పునీత మికేలా రపేలా దేవమాత యొక్క పునీత గాబ్రేలా అపోస్తులైన పునీత రాయప్ప రొలప్ప యాగపురుడు వారలారా మేమెంత పాపాత్మలుగా ఉండినను మేము వేడుకుని 53 పూసలు చెప్పమను దేవమాత పాదము చెంత మీకు స్తోత్రం దొగడిగా చేర్చి కానుకగా సమర్పించడం మేము చేసి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థన ఏలిన వారాదయ చూపండి చూపండి క్రీస్తువాదయ చూపండి క్రీస్తువాదయ చూపండి ఏలిన వారాదయ చూపండి వారాదయ చూపండి జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి భక్తి చాలా ప్రకాశితులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి పాదవాపుర నివాసి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి
వేడుకొనండి. పరవండ్ల భాగ్య దివ్యపేట పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ఈనదర్పమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. తపోఫలమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ శిలువను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ఆశ మోహమును ప్రతిదించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. స్వేచ్ఛ దౌల పరిశుద్ధ కుండ సుమమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. స్వయం దేశ నవ నక్షత్రమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సువిశేషం దృఢంగా ప్రసంగించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వని పరిశుద్ధ వచ్చిన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మ సర్వేశ్వరు నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అవిశ్వాసాలకు భయం కలుగునట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పిచాచాలు గడగలాంచి పారదోలే పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్మ సద్బోధకులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. మినోర సన్యాసుకు ఉద్బోధించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్మ సద్బోధకులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అపోస్తలకు అగ్రమీయగా పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పాపాత్మ జాన్ దోషనసుకున్న పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. త్రోవ తప్ప వారికి తోడుగా ఉండు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అద్భుతములు చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. దుఃఖితులకు ఊరట కల్పించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. నిర్దోషులకు శరణము సంరక్షకులకు ఆదరువైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. మూగవారిని మాట్లాడించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సత్యాబోధకులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పిచాచాలు బెదరించి పారదోలే పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. మృతులను సర్వేశ్వరుని కరుణతో లేపిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అందులకు దుష్టునొసగిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. కారణ వస్తువు కనపరిచిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పోగొట్టుకున్న వస్తువు మరలా లాభించినట్లు చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. వ్యాజ్యాకారు నిజముగా రక్షించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పరమాణు స్వతంత్రుడైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. దరిద్ర జీవులకు రత్నమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సముద్రం మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అపోస్తల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. విషఫలితం తెలిసిన భోజనం భుజించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశములు వృద్ధి చేసిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. లోక అబద్ధం వర్ణించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సముద్రమును అపతమం చెందిన వారిని రక్షించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. మిమ్ము చొచ్చి ఏడుకున్న వారు పక్ష వసించు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని స్తుతించి వారి కొరకే మనం చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మ పరలోకముందు చేర్చిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. బాలరూపుదారుని సృష్టికర్తను హస్తమందు ధరించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడం వారా మా పాపాలు మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడం వారా మా ప్రార్థన వినరించండి. స్వామి సర్వేశ్వరుని గొరిపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడం వారా మా మీదేగా ఉండండి స్వామి. పునీత అంతోని వారా సూరతముల కాపరి మేపరి కష్టపడి వారి సంతోషం కలిగించేవారును పాపాన్ని చల్లార్చువారును ఉన్నత పరమందుండవారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నిటి కాలంలో దురితం తర్వాత దరిద్రుడైన మాకు మోక్షానందం దయచినట్టు ప్రార్థించండి. జేసునాథుని వాగ్దాత్మలకు మేము పాత్రమగినట్లు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ప్రార్థించదము. సర్వేశ్వర మీ తిరుసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉన్నట్లు నిత్యానందం అనుమించుటకు మేము పాత్రమగినట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామం కొనియాడి మేము వారి పుణ్యమాత్రకు అనుసరించి మోక్షరాజ్యం చేరుటకు అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషం రప్పించమని దేవుడు వారిని ప్రార్థిస్తున్నాము. ఈ విన్నములాంటి జేసునాథుని దివ్యముఖమును చూసి మాకు దయచేయండి. ఆమేన్. నీ మహాద్భుత వరవాహినికి శిరమును వంచుడ్ వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గోప్తమునిందో పాతవ పందం
పంచేంద్రియముల్ గ్రహించగల్గున్ విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ పరమ పితా మా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతికు యుగ యుగములకు స్తుతి కలుగుదన్. శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీరక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలేని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ఓ దివ్య మందసరీ మాయాత్మ భోజనమా మా మధురహరమా ఓ మా మోక్షయనమా. ఓ దివ్య మందసరీ మాయాత్మ భోజనమా మా మధురహరమా ఓ మా మోక్షయనమా. ఓ దివ్య మందసరీ మాయాత్మ భోజనమా మా మధురహరమా ఓ మా మోక్షయనమా. ఓ మా మోక్షయనమా. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో కేస్తే మనువక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గేస్తే మనువక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని
పలికిన క్రీస్తు మాటదిగో, పలికిన క్రీస్తు మాటదిగో, అదిగదిగో అల్లదిగో, కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో శిష్యులలో ఇస్కారియోతు, యూదాను ఒక ఘాతకుడు, శిష్యులలో ఇస్కారియోతు, యూదాను ఒక ఘాతకుడు, ప్రభువును యూదులకప్పగింప, ప్రభువును యూదులకప్పగింప, పెట్టిన దొంగ ముద్దదిగో, పెట్టిన దొంగ ముద్దదిగో, అదిగదిగో అల్లదిగో, కల్వరి మెట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో, అదిగదిగో. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఈ దీపావళి పూజలో ముఖ్యంగా ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. పాణ్యం నరసింహులు కళావతి కుమార్తె ప్రియదర్శిని 9వ తరగతి పరీక్షలు రాస్తుంది. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును, మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయాలని, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని ఈరోజు మనకు బ్రెడ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సిద్ధం బాబు, మేరమ్మ వారి కుటుంబంలో దేవుడు చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞత తెలియపరుస్తూ, మరియు కుటుంబంలో శాంతి సమాధానమును, సంపూర్ణ ఆరోగ్యమును దయచేయాలని, మరియు పోయినటువంటి మేకలను దొరికించిన విధంగా దేవాతి దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తూ, పాణ్యం నరసింహులు కళావతి మరియు సిద్ధం బాబు, మేరమ్మ ఈ 2 కుటుంబాలు కూడా ఈరోజు పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థమై బ్రెడ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఎమ్మని డేవిడు శ్యామల కుమారుడు ఎమ్మని అంతోని ఆ బిడ్డ 10వ తరగతి పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో దేవాతి దేవుడు ఆ బిడ్డకు మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయాలని, మంచి ధైర్యం ప్రసాదించి సంపూర్ణార్గం దయచేసి రాయున్నటువంటి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించే భాగ్యాన్ని దయచేయమని పూజ కోరువారు ఎమ్మని డేవిడ్, శ్యామల మరియు కుటుంబ సభ్యులు. ఇంటర్ పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలను దేవాతి దేవుడు దీవించి కాచి కాపాడాలని, మరియు వారికి మంచి జ్ఞానమని, సంపూర్ణార్గము దయచేయాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దేవాతి దేవుడు ఆదరించి వారికి సంపూర్ణార్గం దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంతాన ఫలము లేక బాధపడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా దేవాతి దేవుడు పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహకారాల ద్వారా సంతాన ఫలాన్ని అందించాలని ప్రత్యేక విధంగా ఈ దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, అతడు నన్ను అభిషేకించి పేదలకు సువార్తను బోధించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును అతడు నన్ను పంపెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దాదాపు 90% మంది వ్యక్తులము అన్గ్రేట్ఫుల్ పర్సన్స్ అంటాం. అంటే అన్గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞత భావం లేనటువంటి వ్యక్తులము. దేవుని పట్ల లేకపోతే మనకు సాయం చేసినటువంటి వారి పట్ల కృతజ్ఞత భావం కలిగి జీవించలేము. మరి ముఖ్యంగా ఈరోజు మనమందరము కూడా
ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిలో పాల్గొంటున్నామంటే ఇది దేవుని యొక్క కృప. ఎంతోమందికి ఈ అవకాశం రాలేదు. ఎంతోమంది వారికి జీవితాలను కోల్పోయినట్టున్నారు. ఎంతోమంది అనారోగ్య పాలై హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి వ్యక్తులు ఉంటూ ఉంటారు. కానీ ఈరోజు మనము ఈ పవిత్రమైనటువంటి బలిలో పాల్గొంటున్నామంటే నిజంగా ఇది దేవుని యొక్క కృపనే. ఏ రోజైనా కానీ ఒక క్షణాన్ని మనం గుర్తు చేసుకొని, అయ్యా నీవు లేనిదే నేను లేను, మీరు ఇచ్చినటువంటిదే ఒక శ్వాస, కాబట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు అని ఏ రోజైనా కానీ మనం చెప్పినటువంటి రోజు ఉన్నదా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరియు మనం చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తము చెంది పశ్చాత్తాపడి దేవుని క్షమాపణను కోరుకుందాం. బాసిల్లేలు సిలువలు పాపక్షేమా యేసు ప్రభుని దివ్యక్షేమా. బాసిల్లేలు సిలువలు పాపక్షేమా కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి. బాసిల్లేలు సిలువలు పాపక్షేమా యేసు ప్రభుని దివ్యక్షేమా. బాసిల్లేలు సిలువలు పాపక్షేమా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాంతుని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరమందు వారికి విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములు ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షల యందు నీ ఆదరణ పొందగలిగినట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ పవిత్రమైనటువంటి బలిలో మరణించినటువంటి అసుంతమ్మ, సుభద్రమ్మ ఆత్మలకు దేవునితో విశ్రాంతిని దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. నా వాక్కు నా సంకల్పమును నెరవేర్చును. మొదటి పఠనము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. సర్వేశ్వరుడు ఇట్లు పలుకుచున్నాడు. వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అతడికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యుద్ధకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడి
కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని పాపులకై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని విందులు చేసిన యేసునకే పేదల పాలిట పెన్నిదికి తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోనూ వందురుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 7 నుండి 15 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసినా గాని దేవుడు తమ మొరను ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమీ కావలేనో మీరు అడుగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పవిత్రపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. తండ్రి మహిమ. తండ్రి మహిమ. తండ్రి ఘనత. తండ్రి ఘనత. ప్రైజ్ ది లార్డ్. 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 యేసు వందనం. యేసు వందనం. యేసు స్తోత్రం. యేసు స్తోత్రం. యేసు ఆరాధన. యేసు ఆరాధన. యేసు మహిమ. యేసు మహిమ. యేసు ఘనత. యేసు ఘనత. ప్రైజ్ ది లార్డ్. 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 ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవ మహిమ. ఆత్మదేవ మహిమ. ప్రైజ్ ది లార్డ్. 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 కూర్చో. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి శక్తిని, బలాన్ని మనందరము కూడా గ్రహించాలి. ఎందుకంటే సర్వ సృష్టి అంటే ఈ లోకమంతా కూడా ఏ విధంగా సృష్టించబడింది?
ఏ విధంగా సృష్టించబడింది? ఎందుకు అడుగుతారు ఫాదర్, నువ్వు ప్రసంగం చెప్పుకోకుండా అంటారా? దేవుని చేతనే. అదే ఏ విధంగా అని వాక్కు ద్వారా. తర్వాత ఏం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆది కాండము మొట్టమొదటి అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. చదివితే దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా ఏ విధంగా సృష్టించాడు అన్నటువంటిది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా వాక్కు ద్వారా సృష్టించబడింది. ఆకాశము కలుగునుగాక, కలిగెను. భూమి కలుగునుగాక, కలిగెను. సముద్రము కలుగునుగాక, కలిగెను. సో ప్రతిదీ కూడా ప్రభు యొక్క వాక్కు ద్వారా ఈ లోకంలో సృష్టించబడింది. అంటే ప్రభు యొక్క వాక్కుకు ఉన్నటువంటి శక్తిని, బలాన్ని మనమందరం కూడా గ్రహించాలి. అదే ఈరోజు మనం మొదటి పట్టణంలో విని ఉన్నాము. ఆకాశము నుండి కురుస్తున్నటువంటి మంచు అయితేనేమి, వానైతేనేమి భూమిని తడుపుతూ ఉంది. భూమిని తడుపుతూ ఉంది. ఆకాశం నుండి వర్షం పడితే భూమి తడవకుండా ఉంటుందా? మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది? లేదు కదా, తడుస్తూ ఉంటుంది. వాన మంచు తడిపినటువంటి భూమి ఫలించుకోకుండా ఉండదు. ఫలించుకోకుండా ఉండదు, తప్పుకోకుండా. అందుకే రైతులుగా ఉన్నటువంటి మనమందరము కూడా వర్షం కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వర్షాలు పడితే కన్నా మనకు పొలాలు పండుతాయి అని. వర్షం పడితే పొలాలు పండుతాయి అని. సో ఆ విధంగా ఆకాశము నుండి కురిసినటువంటి వాన మంచు ఏ విధంగా అయితే భూమికి ఫలాన్ని ఇస్తూ ఉందో, అదేవిధంగా దేవుని నుండి వెలువడు ప్రతి వాక్కు కూడా, దేవుని నుండి వచ్చు ప్రతి మాట కూడా ఈ లోకములో ఫలింపకోకుండా వ్యర్థముగా పోదు అంటున్నాడు. దేవుని నుండి వచ్చు ప్రతి మాట, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి వాక్కు కూడా ఈ లోకములో ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఫలిస్తూ ఉంది. అది నిష్ప్రయోజనము కాదు అని ఈరోజు మనము మొదటి పట్టణంలో విని ఉన్నాము. అది వాక్కుకున్నటువంటి శక్తి, వాక్కులో ఉన్నటువంటి బలం. ఒక పాట ఉంది, ఏం పాట తెలుసా? నీ మాటకు వచ్చా? అందరికీ పాడదామా? పాడండి. దేవుడు చేతులు ఇచ్చినటువంటి వారు చప్పట్లు కొట్టండి, చేతులు ఇన్నటువంటి వారు చక్కగా కూర్చోండి. సరేనా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాడండి. బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. గలిలయ సంద్రమందు పయనంబునా ఒకనాడు తుఫాను చెలరేగినే. గలిలయ సంద్రమందు పయనంబునా ఒకనాడు తుఫాను చెలరేగినే. ఒకే మాటతో గద్దించగా, ఒకే మాటతో గద్దించగా గాలియు అలలు శాంతించెను. గాలియు అలలు శాంతించెను. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా బలమున్నది. యేసయ్యా, యేసయ్యా బలమున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్కుకు బలం ఉన్నది, శక్తి ఉన్నది. ప్రభువు ఆజ్ఞాపించగానే గాలియు వాన అలలు అన్నీ కూడా ఏమైనాయి?
శాంతించబడ్డాయి. అంతేకాదు, ప్రభువు పలికినటువంటి ప్రతి మాట ద్వారా మరణించినటువంటి వ్యక్తి కూడా జీవముతో లేపబడ్డాడు. ఎవరు? వెరీ గుడ్, లాజరు లెమ్ము అనగానే సంఖ్యలన్నీ కూడా తెంచుకొని ఆయన జీవముతో లేపబడ్డాడు. చిన్నారి బిడ్డ దగ్గరికి వెళ్ళి తల్లి తాకుమి అనగానే ఆ బిడ్డ స్వస్థపరచబడింది. కురింటివారు, గురుడివారు క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి దావీదు కుమారా మా మీద దయచూపుము అని ప్రార్థించగానే మీ యొక్క విశ్వాసము ద్వారా మీకు స్వస్థ కలుగును గాక అని ప్రభు పలకంగానే వారు స్వస్థులయ్యారు. ఇది దేవుని యొక్క వాక్కుకు బలానికి ఉన్నటువంటి శక్తి. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క వాక్యాన్ని అనుదినము కూడా ఆలకించి పఠించి పాటించి జీవితానికి అనువదించుకున్నటువంటి వారి యొక్క జీవితములో ఆ ప్రభు యొక్క ఆశీస్సుల అనుగ్రహాల ఫలితము ఎల్లప్పుడూ వారితో ఉంటుంది. నేను యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను, ఒక చిన్న ఏదో బెతెస్దా చర్చ్ ఏదో మొత్తానికి ఆ పిల్లలతో బైబిల్లో ఉన్నటువంటి అన్ని బుక్కుల పేర్లు చెప్పిస్తూ ఉన్నారు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని బైబిల్ గ్రంథాల పేర్లు. ఎవరు ఉన్నారా మన పిల్లలు చెప్పేవాళ్ళు? మరి బైబిల్లో మొదటి ఏందిరా మొదటి గ్రంథం ఏంది? పిల్లల్ని అడిగాను, ఏందిరా మొదటి గ్రంథం? రెండవది షాపులో కురుకురులు ఎంతరా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మన పరిస్థితి. కొంతమందికి పిల్లలకు గుడిలో పూజలో కూడా ఏ విధంగా పాల్గొనాలి అన్నటువంటిది కూడా తెలియదు. నేను ఒక ఊరికి పూజకి వెళ్ళాను, అక్కడ వాడిని కూడా నేను కొత్తగానే చూసా. ఆ గుళ్ళో నేను ప్రార్థించుదాము అనగానే వాడు కూడా ఇట్లా పెట్టిండు, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ నేనంటే వాడు కూడా అంటాడు. నేను అయిపోయిన తర్వాత పూజలు అడిగిన, ఒరే నువ్వు కొత్త ఈ ఊరు అని వినా అడిగిన, ఈ ఊరే ఫాదర్ అన్నాడు. ఫాదర్ అనలే, ఈ ఊరే అనేవాడు. ఈ ఊరే. ఎవరు పిల్లని వీరా అంటే పలానా పిల్ల అంటున్నాను. ఇది విశ్వాసము మన పిల్లలకు తల్లిదండ్రులు ఇస్తున్నటువంటిది అని చెప్పారు. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలు మన పిల్లల యొక్క జీవితాలు ఫలింపబడాలి అంటే దేవుని యొక్క వాక్కు ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనికి చొచ్చుకొని పోవాలి. దేవుని యొక్క వాక్కు రెండంచుల ఖడ్గం వంటిది అన్నటువంటి వాక్యం కూడా మనం విని ఉన్నాము. కాబట్టి ఆ ప్రభు యొక్క వాక్కును మన జీవితంలోనికి మనం అనుమతించినట్లయితే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఒకవేళ పాపమైనచో దోషమైనచో వాటినన్నిటిని కూడా రెండంచుల ఖడ్గంగా ఉన్నటువంటి ఆ వాక్కు మనలో ఉన్నటువంటి పాపాన్ని దహింపచేస్తూ ఉంది, తెంపివేస్తూ ఉంది. మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉంటాం. అందుకే మన జీవితం ఫలింపబడాలంటే ఈరోజు మొదటి పడల వినంగా ఆకాశం నుండి కురిసినటువంటి వాన మంచు భూమిని తడిపి నిష్ప్రయోజనము లేకుండా తిరిగి వెళ్తుంది, అంటే ఫలాన్ని ఇస్తూ ఉందో అదేవిధంగా ప్రభు నుండి వచ్చే ప్రతి మాట కూడా మనందరి జీవితంలో నిష్ప్రయోజనం కాకూడదు, ఫలించాలి అంటే మనము వాక్కుని స్వీకరించాలి. ప్రార్థన ఈరోజు మనం మొదటి సువిశేష గ్రంథంలో విని ఉన్నాము. శిష్యులు అడుగుతున్నారు, ఎలా ప్రార్థించాలో నేర్పించండి అని. క్రీస్తు ప్రభు నేర్పించినటువంటి సింపుల్ ప్రార్థన ఏంటిది? పరలోక జపం. మనకు నచ్చదు అది. ఎవరైనా ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు స్వామి ప్రార్థన చేయను అనుకో, పిత పుత్ర పవిత్ర ఆత్మ నామం అని పరలోక జపం చెప్పినావు అనుకో, తిరిగి వచ్చినావు అనుకో, ఈ ఫాదర్కు ప్రార్థన చేసే చేత కాదు అంట. ఈ ఫాదర్కు ప్రార్థన చేసే చేత కాదు. రెండు చేతులు పైకి ఎత్తి అని గట్టిగా అడుగుతారు చూడి,
ఆ ప్రార్థనను మనం అంగీకరిస్తాం. అలాంటి వాటికి మనం ఆకర్షితులం అవుతాం. బాగా మ్యూజిక్ పెట్టి అని ఊపితే కదా అబ్బా ఎంత బాగా చేస్తాడో, అలాంటి వాటికి మనము కానీ ప్రభు ఏమంటున్నాడు, 1 లేక 2 మాటల కంటే ప్రార్థన ఎక్కువైతే అది అబద్ధం అంటున్నాడు. ఈ విధంగా ప్రార్థించండి అంటున్నాడు. ఏ విధంగా? పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున విధంగా. అంతకు మించినటువంటి ప్రార్థన ఇంకేమీ లేదు మన జీవితంలో. కాబట్టి క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహకారం ద్వారా దేవుడు మన జీవితాన్ని ఫలింప చేయాలని, మన జీవితంలో ఆయన యొక్క వాక్కు బలపడి మన జీవితాన్ని కూడా బలపరచాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పిల్లలకు ఎంతమంది పరలోక జపం వచ్చి చేతులు ఎత్తండి రా. సరే, మీకు బ్రెడ్ ఇచ్చాంలే. అర్పణ గీతం పాడండి. ఇదిగో దేవా నా జీవితము, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లువై తొలగినాము పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపునకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమౌనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతిల మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత పాదువాపురి అంతని వారి సంస్మరణ సందర్భమున మేము నీ పీఠంపై ఉంచిన అర్పణను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరచిన నీవు ఆ బలిని ఈరోజు నిర్వహించు మాకు పాపక్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవమును కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను
మా తోడి వారి పట్ల సేవ నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవము దయచేసిన నీ ఘనకార్యమును స్మరించుట వలన మా అందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతో అతిదూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతియైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. చాలా పవిత్రమైనటువంటి సమయము. అందరము కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభుతో ఏకమవుదాం. పవిత్ర ఆత్మశక్తి బలిపీఠం పైన దిగివచ్చి అప్పము ద్రాక్ష రూప పదార్థాల్లో ఉన్నటువంటి వీటిని క్రీస్తు ప్రభుకి రక్తాలుగా మార్చబోతుంది. కావున మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి తలంపును కూడా ప్రభుకు సమర్పించి మనలో ఉన్నటువంటి ప్రతి భారాన్ని కూడా ప్రభుకు సమర్పించుదాం. మనలో ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని ప్రతి పాపాన్ని కూడా ప్రభుకు సమర్పించి ఆయనకు దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు కూడా ఉండాలని, ఈ అప్పద్రాక్ష పదార్థాలు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభుకి రక్తాలుగా మార్చబోతూ ఉన్నదో అదే పవిత్ర ఆత్మదేవుడు మనలో ఉన్నటువంటి పాపాలను తొలగివేసి మన యొక్క జీవితాన్ని నూతనీకరించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీ స్లీవ మరణముచే జీవంబునిచ్చిన శ్రీయేసువా అభివందనం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీ స్లీవ మరణముచే రక్షణనిచ్చిన శ్రీయేసువా శుభవందనం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు ఇందు పాలువానమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభ జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బిషప్ ఎలక్ట్ సగ్నాల పాల్ ప్రకాష్ గారిని, గాలిబాలి పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమంది పరిపూర్ణులు చేయము. నీవు ఈ లోకం నుండి పిలుచుకొనిన అసుంతమ్మ, సుభద్రమ్మ అను నీ సేవకులు జ్ఞాపకం ఉంచుకునము.
జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు క్రీస్తు ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానమగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలు మరియు మాతతోనూ ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ పునీత అంతని వారితోనూ పునీత మదర్ తెరెసా గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మా కోసం ప్రత్యేక విధంగా ప్రార్థించండి అని అడుగుతున్నటువంటి పాణ్యం నరసింహులు, కళావతి వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించాలని, సిద్ధం బాబు మరియమ్మ వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఎమ్మని డేవిడు శ్యామల వారి యొక్క కుమారుని మరి కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు దీవించి కాచి కాపాడాలని, మరి మనందరి యొక్క తలంపులను దేవుడు నెరవేర్చి తన యొక్క వాక్కు చేత మనందరినీ కూడా నూతనీకరించి ఫలభరితము చేయమని మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సవదా కాపాడము. మీ విమోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం దీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం గ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవనకు కాపాడును గాక. ఆమేన్. ఈ
యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 నాయాత్మక పరినాథుడవే నా అండగా నుండి కాచితివే నాయాత్మక పరినాథుడవే నా అండగా నుండి కాచితివే శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివి శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివి నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 దైవయానాతి దీప్తిలో దివ్యయాగము తీర్చితివి దైవయానాతి దీప్తిలో దివ్యయాగము తీర్చితివి కల్వారిపై సిలువలో రక్తం చింది రక్షించితివి కల్వారిపై సిలువలో రక్తం చింది రక్షించితివి నా కొరకెంతో త్యాగం చేసి ప్రాణమునిచ్చిన ప్రభు నీవే నా కొరకెంతో త్యాగం చేసి ప్రాణమునిచ్చిన ప్రభు నీవే యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 మారదు నీ ప్రేమ మారదు మాన్యుడని ప్రేమ మారదు మారదు నీ ప్రేమ మారదు మాన్యుడని ప్రేమ మారదు నే పాడెదన్ నీ గీతము మోక్షపురి మార్గంబునా నే పాడెదన్ నీ గీతమున్ మోక్షపురి మార్గంబునా నీవు దర్శన భాగ్యంబులోనా నా ఆత్మ సాఫల్య సౌభాగ్యమా నీదు దర్శన భాగ్యంబులోనా నా ఆత్మ సాఫల్య సౌభాగ్యమా యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే మధురమే మధురమే
నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. నూనె లేని దీపం వలె అలమాడుచున్నది నా ఆత్మ. ఆశానే గాలిలో పాపమనే తుఫానులో. ఆశానే గాలిలో పాపం అనే తుఫానులో. ఆరిపోతుంది నా దీపం, ఆరిపోతుంది నా దీపం. శరణం 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 దేవా, శరణం 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 దేవా. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పాదువాపురి అంతని వారి గౌరవార్థమై ఈరోజు మనకు బ్రెడ్ స్పాన్సర్ చేస్తున్నటువంటి కుటుంబాలు పాణ్యం నరసింహులు, కళావతి మరియు సిద్ధం బాబు, మేరమ్మ, వారి యొక్క కుటుంబ సభ్యులు. దేవుడు వీరందరినీ కూడా దీవించి కాచి కాపాడాలని, కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చామని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ వారికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. గమనించండి, 16, 17, 18 తేదీలలో బాలాయపల్లె గ్రామమునందు స్వస్థ ప్రార్థనలు ఉన్నాయి. సాయంకాలము 7 గంటల నుండి 16, 17, 18 తారీఖులలో బాలాయపల్లె నందు స్వస్థత ప్రార్థనలు ఉన్నాయి. వీరున్నటువంటి వారు పాల్గొనాలని మనం చేస్తూ ఉన్నాను. ఆ రోజులలో మనకి ఇక్కడ ఆరాధన ఉండదు, ఎందుకంటే నేను కూడా అక్కడ ఉంటాను కాబట్టి. ఇంకేమైనా ఉందా చెప్పాల్సినట్టు? ఏం లేదు. పూజ సేమ్ యాజ్ యూజువల్ పూజ ఉంటుంది. ఇతడు విశ్వాసపాత్రుడును వివేకవంతుడైన సేవకుడు, యజమానునిచే తన ఇంటి వారికి భోజనము వేలకు పెట్టుటకు నియమింపబడిన వాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతని వారి సంవత్సరము నాడు పరమ విందులో పాల్గొని వారందరూ స్వర్గము నుండి దివ్యశక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనొచ్చు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాదువాపురి అంతని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి అంతని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురి అంతని వారా. మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పావన పిత, మా యొక్క కష్ట సమయములలో మేము మీ చెంత ఆశ్రయం పొందవచ్చి ఉన్నాము. మహిమానితురాలను నిర్మల కన్యకు మరియ. ఏం రా సైలెంట్ ఉండలేరా? పావన పిత, మా యొక్క కష్ట సమయములలో మేము నీ చెంతకు ఆశ్రయం పొందవచ్చి ఉన్నాము. మహిమానితురాలను నిర్మల కన్యకు మరియ, మా విన్నపం పోతుల యొక్క సకల అపాయం నుండి మమ్మ కాచి కాపాడండి. ఆమేన్. ఆమేన్.
ఈ పవిత్ర స్థలములో మహిమతో వెలసి ఉన్న పునీత అంతోని వార, బాలయేసును మీ దివ్య హస్తములందు ధరింప భాగ్యం పొందిన వార, మహాపవిత్రతో బాసలి లిల్లి పుష్పమా, దుఃఖపడు వారికి ఆదరువా, పాపాత్మలకు శరణ్యమా, మీ సహాయమును కోరి ఏతించి ఉన్న మా కొరకు పరమేశ్వరుని మనవి చేయమని ప్రతిమాలుకొనుచున్నాము. అనేక అద్భుతములు వనరించిన పునీత అంతోని వార, పిశాచాలను బెదిరించి పారదోలిన వార, కరుణాభరితుడా, ఈ లోకమందు మీరే కదా మా శరణ్యము, మీరే మా జ్ఞాన తండ్రి అని విశుద్ధపరచుము. మేము వెదకుచూ ఏతించి ఉన్న ఈ నిర్భాగ్యులను కరుణించండి. ప్రలాపించి ఏడ్చు వారికి మీ అభయహస్తము చూపము. శోకార్తులకు ఊరట నొసగము. మీరు మాపై దయచూపనిచో, మాపై దయచూప వారెవరు? మీరు ఆదరింపనిచో, మమ్ము ఆదరించు వారెవరు? మీరు సహాయపడనిచో, మాకు సహాయపడు వారెవరు? మీరే శరణమని ఏతించి ఉన్న ఈ మీ దాసులను కనికరించండి. ఓ దయాసాగర, పరితపించు వారి పరితాపమును తీర్చువారా, అసహాయులకు ఆశ్రయమా, మీ దివ్య సన్నిధికి ఏదించి ఉన్నాము. మా బాధలను బాపి మేము చేయి భక్తి గల విన్నపములకు చెవియొగ్గి పరమేశ్వరుని వద్ద మేము అడుగు వరములను పొందినట్లు మాకు సహాయం చేయండి. మా ప్రేమ గల తండ్రి, మా సర్వస్వమును నీకు సమర్పించుచున్నాము. దైవశక్తి పరిపూర్ణుడా, మీ వేడుదల వలన మాకు సహాయం చేయు క్రీస్తు ప్రభు శీఘ్రముగా వేం చేయుదురుగాక. విశ్వాసుల ప్రార్థన. మా జగద్గురువులకు, పీఠాధిపతులకు, గురువులకు, మా దేశ పాలకులకు, ప్రజానాయకులకు, క్రైస్తవ విశ్వాసులకు సముచిత జ్ఞానమును, విచక్షణ జ్ఞానమును సమృద్ధిగా ప్రసాదింపవలనని ప్రజలెల్లరూ సాంఘిక ప్రశాంతతోను, మత సామరస్యముతోను, సౌభ్రతత్వంతో కలిసిమెలిసి జీవించినట్లు ఈ పవిత్ర స్థలమును భక్తి శ్రద్ధలతో సందర్శించు వారికి మీ చిత్త ప్రకారం ఆరోగ్యము ప్రసాదింపవలనని మేము ఆశించు తలంపులు నెరవేరినట్లును, మేము ఎదుర్కొనుచున్న సకల కీడులు మమ్ము ఎడబాయినట్లును, సదాకాలము సర్వవస్థల యందును మీరు మాకు తోడుగా ఉండవలనని అనాథలుగా చేయి విడబడి నిరాశ నిస్పృహలతో కృంగి కృషించిన వేళలో మాకు కావలసిన సహాయం చేయమని ప్రార్థించుదము. సర్వశక్తిమంతుడును దయగల నిత్య సర్వేశ్వర, మీ మితిలేని స్నేహమునకు పాత్రుడై మీ దివ్యశక్తి ప్రభావముతో లెక్కింపరాని అద్భుతము చేసిన పునీత అంతోని వారిని ఆశ్రయించి వచ్చి ఉన్న ఈ లోక యాత్రికులమై మాపై మీ హేరాల కరుణ కటాక్ష విచక్షణమును కురిపింపను అవతరించండి. ఇవన్నీ మన ఆదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి. ఏలిన వారి నామమునే మనకు సహాయము కలదు. ఏలిన వారు మీతో ఉందురుగాక. ప్రార్థించుదము. ప్రభువా, శారీరక వ్యాధులతో బాధలను అనుభవించుచున్న ఈ మీ దాసులను చూడనవతరించండి. మీరు సృష్టించిన వారి ఆత్మలను ఓదార్పును ప్రసాదింతురుగాక. మేము శ్రమల వలన పవిత్రత నంది మీ కృప వలన శీఘ్రముగా స్వస్థ పొందినట్లు చేయుదురుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవులు మాకు అనుగ్రహించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మేము కాచి కాపాడుటకు, మీ మధ్య రక్షించుటకు, మీ అంతరంగములందు సన్మార్గం చూపుటకు, మీ ముందు కాపరిగా ఉండుటకు, మీ వెనుక ఆశీర్వదించుటకు, మీ పైభాగం నందున ఉందురుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున గమనించండి. యూత్ సిల్వ మార్గము ఎనాక్ట్మెంట్కు దయచేసి సహకరించాలి. బాలసుందరం సారు, ప్రభుదాస్ సారు మరియు అనకర్ల విజయరావు సారు, వీరు ముగ్గురు కూడా దీన్ని ఆర్గనైజ్ చేస్తారు. కాబట్టి ఇప్పటి